నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సకల శాఖ మంత్రి సజ్జలకు షాక్ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఉంటూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ ప్రెస్ మీట్లు పెట్టి మరీ ప్రతిపక్ష నాయకులను విమర్శించడం పైన ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్కు సలహా తీసుకున్న నేపథ్యంలో మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయన మీద చర్యలు తీసుకోబోతుంది అంటూ వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ ప్రభుత్వ ప్రధాన సలహాదారులందరికీ కూడా రాష్ట్ర మంత్రికి ఎన్నికల కోడ్ వర్తించిన విధంగానే ప్రభుత్వ ప్రధాన సలహాదారులకు కూడా అదే నియమావళి వర్తిస్తుంది అని చెప్పి కూడా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్టయితే వివరం అయితే అందుతుంది. మరి ఈ నేపథ్యంలో సజ్జలపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది, మరి సజ్జల పరిస్థితి ఏంటి, మరి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయంతో వైసీపీ పార్టీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతుంది, ఈ వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే. సో సకల శాఖ మంత్రి సజ్జల అని పేరుంది ఆయనకి. ఒక సలహాదారుగా ఉండాల్సినటువంటి వ్యక్తి షాడో సీఎంగా వ్యవహరిస్తూ ఉంటారు. అది విధానపరమైన నిర్ణయమైనా సరే, రాజకీయమైనా సరే, అలాగే సీఎం వ్యక్తిగత విషయాలు కూడా ఈయనే ప్రెస్ మీట్లు పెట్టి మరి ఆయన కంటే ముందు ఈయనే మాట్లాడుతూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్కి అయితే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేయడం, దానిపై ఎప్పుడు యాక్షన్ ఉంటుందా అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో మరి ఈరోజు ఆయనపై ఒక యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. సో ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందంటారు? ముందు అసలు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చెప్పారంటే, ఈ 40 మంది సలహాదారులు వీళ్ళు కార్యనిర్వాహక నిర్ణయంతో వాళ్ళు ఉద్యోగాల్లోకి వచ్చారు. వీళ్ళకి రాష్ట్ర ప్రభుత్వ ఏకీకృత నిధి నుంచి వీళ్ళకి జీతాలు వెళ్తున్నాయి. అవి కూడా ఎంతెంత నెలకి వాళ్ళకి అంటే మినిమం ఐఎమ్ టాకింగ్, నాకు మ్యాక్సిమం తెలీదు, 3 లక్షల నుంచి వాళ్ళకి జీతం వెళ్తుంది. ఈ డబ్బులన్నీ ఎవరివి? ప్రజలవి. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, గతంలో కూడా వాళ్ళు సార్వత్రిక ఎన్నికలు జరిగే ముందు అంటే చివరి దశలో వీళ్ళు ఇష్టానికి ప్రకటనలు ఇవ్వడం, అంటే తప్పుడు ప్రకటనలు, ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయటం, తర్వాత వీళ్ళు అబద్ధాలు ప్రచారం చేయటం జరిగింది. అప్పుడు వీళ్ళు ప్రతిపక్షాలు ఎవరైతే ఉన్నాయో అవి ఆన్సర్ ఇచ్చుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది, అంటే టైం లేకుండా అయిపోయింది. అందుకోసం ఈసారి కేంద్ర ఎన్నికల సంఘం ముందుగానే కళ్ళు తెరిచి, మీరందరూ నోర్లు మూసుకోండి, మీరు మాట్లాడకండి, మీరు పక్కకి వెళ్ళండి, మీతో పని లేదు అని ఎంతమంది ఏకంగా 40 మంది సలహాదారులు, కనీసం 3 లక్షలు వేసుకున్న 4 3 12, నెలకి 1,20,00,000 ఎవరికి వెళ్తున్నాయి? సలహాదారులకు వెళ్తున్నాయి. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి మీద ఒక రాయి పడుతుందంటే, రేపు పడుతుందంటే ఇవాళ వచ్చి కెమెరా ముందు నిల్చుని గగ్గోలు పెడతారు. అర్థమైందా మీకు? అందుకని మీరు నోరు మూసుకోండి అంటే ఇప్పుడు సజ్జల లాంటి షాడో ముఖ్యమంత్రికి ముఖ్యంగా గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టు అయింది. మొన్నటి వరకు తంతే బూర్లు బొట్లో ఉన్నాడు ఆయన. మొత్తం అన్నీ ఆయనే, అంతా నేనే, అన్నీ నేనే అన్నట్టుగా ఆయన శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా అన్నింట్లో ఆయనే ఉంటాడు, అన్నీ ఆయనకే తెలుస్తాయి. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఆయనకి ముందుగానే వచ్చేస్తుంది అనమాట. ఆయనకి దివ్య దృష్టి, దూరదృష్టి అన్నీ ఉంటాయన్నమాట. అలాంటి పెద్ద మనిషికి ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం నోరు మూసుకోమని చెప్పింది. అయితే ఈయన నోరు మూసుకుంటాడా? అది ప్రశ్న. ఎందుకంటే సజ్జల మాట్లాడకుండా ఉండలేడు. 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా ఈయనే మాట్లాడాడు, మంత్రుల కంటే ఎక్కువగా ఈయనే మాట్లాడాడు, పోలీసుల కంటే ఎక్కువగా ఈయనే మాట్లాడాడు. ఏ శాఖ తీసుకున్నా మీరు, ఎప్పుడు ఏ శాఖలో చిన్న సమస్య వచ్చినా, లేదు ఏదైనా చెప్పాలన్నా, అక్కడ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నోర్లు విప్పక్కర్లా, అందరి తరఫున ఈయనే విప్పుతాడు. సొంత పార్టీ నుంచి కూడా ఆయనపై చాలా విమర్శలు వచ్చిన సందర్భాలు మనం చూసాం. అంటే మేము ఈ సీఎం దగ్గరికి వెళ్ళాలన్నా కూడా మధ్యలో ఈయనే ఆపేస్తున్నారు, ఈయన సలహాలు ఇస్తున్నారు, ఈయనే చేయమని చెప్తున్నారని కూడా సొంత పార్టీ నుంచే విమర్శలు వచ్చాయి. తప్పకుండా అందులో సందేహం అయితే మనకు లేదు. ఇప్పుడు ఈయన కనుసన్నల్లో మెలగగలిగితే వాళ్ళకి పనులు అవుతాయి. ఈయనకి ఆగ్రహం తెప్పిస్తే వాళ్ళకి అక్కడ అనుగ్రహం దొరకదు, ఎక్కడ సీఎం దగ్గర. అంటే అక్కడ వెళ్ళటానికి కూడా అవకాశం ఉండదు. మీకు రామకృష్ణుడు, తెనాలి రామకృష్ణుడు కథ ఉంది మీకు గుర్తుంటే. తెనాలి రామకృష్ణుడి కథే కానీ ఒక బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళాలనుకుంటాడు రాజుగారిని కలవాలని, ఒక కవి. అయితే మీరు చెప్పినట్టుగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి లాగా అక్కడ ఉంటారు కదా ఈ కాపలాదారులు, వాళ్ళు వెళ్ళనివ్వరు. మాకు లోపలికి వెళ్తే ఏమిస్తావని అడుగుతారు. పాప ఆ బ్రాహ్మణుడు విసిగిపోతాడు, ఏం చేయాలో తెలియదు, లోపలికి వెళ్ళనివ్వరు, అతని దగ్గర ₹1 ఉండదు. అప్పుడు తెనాలి రామకృష్ణుని ఆశ్రయిస్తాడనమాట. అప్పుడు తెనాలి రామకృష్ణుడు చెప్తాడు, నువ్వేమీ చేయకు, నీకు 2 వాతలు పెట్టమని అడుగు, లోపలికి వెళ్ళి రాజుగారు నీకేం కావాలని అడుగుతారు కదా, 2 అట్లకాడతో వాతలు పెట్టమని చెప్పు అంటారు. అంటే సరే అంటాడు. అంటే మరి ఇతనికి ఏమొచ్చినా దానికి 2 వాళ్ళకి వెళ్తుంది అనమాట, ఎవరికి? ఆ కాపలాదారులకి.
సో ఈ బ్రాహ్మణుడు లోపలికి వెళ్ళి ఏం చేస్తాడంటే కలుస్తాడు ఎవరు రాజుగారిని, కృష్ణదేవరాయల్ని. ఆయన అడుగుతాడు నీకేం కావాలి అంటే నాకు 2 వాతలు పెట్టించండి అంటాడు. అప్పుడు రాజుగారు ఆశ్చర్యపోతాడు, ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఈ కాపలాదారులు చేస్తున్న ఈ తప్పిదని తెలుస్తుందన్నమాట. తెలిసి వాళ్ళని ఉద్యోగాల నుంచి తీసేసి ఇతనికి బహుమతి ఇస్తాడు. అట్లాగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డికి వాతలు పెట్టేవాళ్ళు లేకపోయారు. కాకపోతే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే వాతలు పెట్టకుండానే నోరు మూసుకొని ఒక వాత పెట్టిందనమాట. సో ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది, ఇప్పుడు ఈయనకే కాదు మిగతా సలహాదారులు చాలామంది ఉన్నారు కదా, మీడియా ముందుకొచ్చి పొద్దున్న లేచిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే వాళ్ళకి పని, ఒక లోకేష్ గారిని తిట్టడమే పని, ఒక పవన్ కళ్యాణ్ తిట్టడమే వాళ్ళకి పని. వస్తున్న ఒక డౌట్ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారులు ఎవరు కూడా ఇంత ప్రొజెక్ట్ అయిన సందర్భాలు మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈవెన్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు సలహాదారు ఉండేవాళ్ళు, కానీ ఇంత ఎప్పుడు ప్రభుత్వ విషయాల్లో జోక్యం చేసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. సో ఇప్పుడు మరి సజ్జల గారి పరిస్థితి చూస్తే అలా లేదు. అసలు ప్రభుత్వ ప్రధాన సలహాదారు అన్నోళ్ళు రాజకీయాల్లో జోక్యం చేసుకోవచ్చా అనే అనుమానం కూడా చాలా మందికి ఉంది. అలా చేసుకునే అవకాశం ఉంటుందంటారా? అసలు ఎక్కడ ఉండదమ్మా. అదే చెప్తున్నా, సలహాదారు అంటే ఎవడు? ఇప్పుడు సజ్జల గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆయన ప్రభుత్వ సలహాదారు అన్నారు. ప్రభుత్వ సలహాదారు అంటే ఎవరికి సలహా ఇస్తాడు? ముఖ్యమంత్రికి ఇస్తాడు ఆయన. అసలు ముఖ్యమంత్రికి సలహా ఇవ్వాల్సింది ఎవరు? మరి సిఎస్ ఏం చేస్తున్నాడు? సిఎస్ పని అదే కదా. చీఫ్ సెక్రటరీ అనే వ్యక్తి, ఆయన కింద ఇంకా సెక్రటరీస్ ఉంటారు. వీళ్ళందరూ ఐఏఎస్ ఆఫీసర్లు, వీళ్ళందరూ శిక్షణ పొంది వచ్చేవాళ్ళు. వీళ్ళు ఏదో అల్లటప్పగా రారుగా, వాళ్ళు ఎంతో అనుభవం గడించి ఒక సిఎస్ స్థాయికి వచ్చిన వ్యక్తికి అన్నింటి మీద ఒక పట్టు ఉంటుంది, ప్రతి ఒక్క అంశం మీద పట్టు ఉంటుంది వాళ్ళకి. అటువంటిప్పుడు ఇంకా సిఎస్ ఎందుకు? ఈయనే అసలు సజ్జలనే ఇంతకాలం ఆయన ఉంచుకోవాల్సింది. అసలు జవహర్ రెడ్డి పని అవసరంలా, ఇంకా డీజీపీ అవసరం లేదు అక్కడ, ఇంకా వేరే ఎవరు అక్కర్లే. బికాజ్ ఈయన అన్ని శాఖల్ని మించి చేస్తాడు కదా. ఇప్పుడు ప్రభుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖల మీద పట్టు ఈయనదే కదా. ఈయనే కదా ముందుకెళ్ళి మాట్లాడతాడు. ఈవెన్ ప్రెస్కి ఆయనే మాట్లాడతాడు, ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఆయనే చెప్తాడు, ఎవరు రావాలన్నా ఆయనే చూసుకుంటాడు. ఇంకా అప్పుడు అసలు యాక్చువల్గా ప్రభుత్వం ఏం చేసి ఉండాలంటే మొత్తం ఈ సెక్రటరీసు, సిఎస్, డీజీపీలు మొత్తం ఎవరైతే హెడ్స్ ఉన్నారో అందరినీ ట్రాన్స్ఫర్ చేసేసి ఉంటే బాగుండేది, మనకి కనీసం నిధులు మిగిలేవి. మీరన్న మాటకే వద్దాం. ఇప్పటికే ఎన్నో శాఖల్లో అక్రమాలు బయటపడడం, ఎంతో మందిని ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది, ఐఏఎస్లను, ఐపీఎస్లను. ఈ రోజు చూసుకుంటే బేవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరెడ్డిపై కూడా వేటు వేశారు. సో ఇప్పుడు చూస్తే మరి సజ్జల గారు కూడా ఆ లైన్లోకి వచ్చేసారు. ఇన్ని జరుగుతుంటే, ఇంతమంది బదిలీ అవుతుంటే దీన్ని కూడా ప్రతిపక్షాలపై నెట్టే ప్రయత్నం చేస్తుంది వైసీపీ. ఇక్కడ ఏం చెప్తుందంటే, అంటే బీజేపీ పార్టీ పోటీ చేయబోయే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాల్లో కావాలని చెప్పి తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని వాంటెడ్లీ ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది అని కూడా మాట్లాడుతుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అమ్మా, అసలు ఎన్నికల కోడ్ వచ్చిందంటేనే అసలు ప్రభుత్వ సలహాదారులు పని చేయకూడదు. ప్రభుత్వ సలహాదారులు అనే కాదు, మనం వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు పక్కకు పెట్టామంది ఎన్నికల సంఘం. అలాగే నీకు తెలుసో లేదో, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బదిలీ చేస్తారు. ఇదేమి ఇవాళ కొత్తగా వచ్చిన ఆనవాయితీ కాదు ఇది. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగికి అది వర్తించినప్పుడు వీళ్ళేం ప్రభుత్వ ఉద్యోగులు కాదు కదా, వీళ్ళందరూ జీవో మీద వచ్చేవాళ్ళు. ఇవన్నీ టెంపరీగానే కదా. ముఖ్యమంత్రి ఉన్న 4 ఏళ్ళు 5 ఏళ్ళు వీళ్ళు సలహాదారులుగా ఉంటారు, తర్వాత వాళ్ళ పని అవుటే కదా. దానికి వీళ్ళు ప్రతిపక్షానికి సంబంధమే ఉంటుంది. అసలు మనం చదువుకున్న వాళ్ళం అయితే మనంతటా మనం రిజైన్ చేయాలి, నీకు తెలుసా? లేదు మనంతటా మనం విధుల్లోంచి తప్పుకోవాలి, లేదు మనంతటా మనం కొన్ని రోజులు పక్కకుండి నోరు మూసుకుని కూర్చుని ఎన్నికలు అయ్యాక మళ్ళీ ఏ ప్రభుత్వం వస్తుందో దాన్ని బట్టి మీరు పనిచేయాలి. ఇప్పుడు రేపు పొద్దున్న తెలుగుదేశం ప్రభుత్వం వస్తే వీళ్ళు తప్పకుండా రాజీనామా చేయాలి, తెలుసా నీకు? ఇది అసలు ఇది ప్రతిపక్షాల లేకపోతే అధికార పక్షమా సంబంధం కాదు. ఇది కేంద్ర ఎన్నికల సంఘం కోడ్లోకి వచ్చే నియమం ఇది. ఆ నియమావళిలో భాగంగా చేశారు తప్ప ఇది ఇప్పుడు అధికార పక్షం చెప్పో లేకపోతే ప్రతిపక్షం చెప్పో ఇదేం జరగవు. ఇవన్నీ అధికార పక్షానికి ఉండాలి ఆ అవగాహన. అర్థమైందా మీకు? రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.